ఆయన ఒక ప్రజానాయకుడు, ఆయన ఒక ప్రజా సేవకుడు. పదవి ఆయనకు గౌరవం కాదు, ప్రజలే ప్రేమ ఆయనకు గౌరవం. ఇక ఆయన కోసం చెప్పాలంటే ఒడవని ముచ్చట. ఇంత గొప్పగా ఏ లీడర్ కోసం చెప్తున్నా అని ఆలోచిస్తుర్రా? ఇక ఆ లీడర్ ఎవరో తెలవాలంటే మన ఖతర్రా ముచ్చట చూడాల్సిందే మళ్ళా. ఓరి కొడుకో, మాట దప్పితే ఒట్టు మొండి పట్టు అంటే ఇట్లనే ఉంటదేమన్నుల్లా. ఎట్లయినా రాయలసీమను రత్నాల సీమను చెయ్యాలి, అమరావతిని అద్భుతంగా కట్టాలి, పోలవరం ప్రాజెక్టు కట్టి రైతులకు ఎట్లయినా నీళ్లు ఇయ్యాలి అని చెప్పి ఉడుంపట్టు పట్టిండు సీఎం చంద్రబాబు సారు. మన రాజధాని ఢిల్లీకి పోయినప్పుడల్లా కేంద్ర మంత్రులను కలవాలే, మనసులున్న ముచ్చట బయట పెట్టాలి, పథకాలకు పైసలు రాబట్టాలి. ఇట్లా ఆంధ్ర అభివృద్ధి కోసం పట్టువీడని విక్రమార్కుని లెక్కనే బాగానే పోరాటం చేస్తున్నాడు మళ్ళా చంద్రబాబు సారు. ఇట్లా సెంట్రల్ మంత్రులను కలుసుడే కాదు, ఆంధ్ర ఐటీ రంగంలో బాగానే అభివృద్ధి చెందాలని చెప్పి వేరే వేరే దేశాలకు కూడా పోతున్నాడు. మంచి మంచి ఐటీ కంపెనీలు ఆంధ్రకు పట్టుకొస్తున్నాడు. If you see, I started my promotion of IT with iTech City. Today, with the support of Tata, TCS, and also IBM, and also L&T, we are going for quantum computing. America is having Silicon Valley. India is having Quantum Valley, that is Amaravati. By January 2026, we are going to start quantum computing in Andhra Pradesh. ఇంతేకాదుల్లో ఆంధ్ర రైతులకు నీళ్ళ ఆపతి ఉన్నది అని చెప్పి మన తెలంగాణతోని సోపతి కూడా చేస్తున్నాడు. చూసిరు కదా మరి, గింతగానం చక్రం తిప్పుతున్నాడంటే అంతా కూటమి ప్రభుత్వం మహిమ. అందుకే ఒక దిక్కు చిన్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు, ఇంకో దిక్కు చంద్రబాబు సారు బరాబర్ కష్టపడుతున్నారు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అడుగులేస్తున్నారు. ఇంతేకాదుల్లో లెక్కకు లెక్క తిక్కకు తిక్క అన్నట్టు కూటమి కుంటు పట్టొద్దు అని చెప్పి రాష్ట్రం కోసం పైసలు, సీనియర్ లీడర్ల కోసం పదవులు, ఇట్లా ఎక్కడ తగ్గేదేలే అంటున్నారు మళ్ళా. మరి ఇంతగానం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ తీర్ల కష్టపడుతున్న చంద్రబాబు సార్కు, పవన్ కళ్యాణ్ సార్కు సలాం కొట్టాల్సిందే మళ్ళా.